హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ క్యాటరింగ్లో మరియు కర్రీ పాయింట్లో దొరికే క్యాబేజ్ పకోడీ రెసిపీ అండి. ఇది చేయడం కూడా చాలా సింపుల్. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చెక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ పర్ఫెక్ట్గా చేశారంటే మీకు కూడా ఇలాంటి క్రిస్పీ క్యాబేజ్ పకోడీ రెడీ అవుతుంది. మినిమం ఇది 2-3 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుందండి. ముందుగా మీకు సరిపడా క్వాంటిటీ మినిమం నేను ఇక్కడ 100 నుంచి 150 గ్రాములు తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఈ క్వాంటిటీని డబల్ చేసుకోండి, సరిపోతుంది. మధ్యలో ఉన్న చెక్కుని కానీ దుంపని కానీ పూర్తిగా కట్ చేయండి, ఎందుకంటే అది క్యాబేజ్లో ఉడకదు. మనం ఫ్రై చేసినప్పుడు పచ్చి పచ్చిగా నోటికి తగులుతూ ఉంటుంది, కాబట్టి అది రిమూవ్ చేస్తే మంచిది. ఇలా మసాలాలన్నీ కలుపుకొని క్యాబేజ్లో మిశ్రమాన్ని పూర్తిగా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఊరనివ్వండి. క్యాబేజ్లో మనం కలుపుకున్న మసాలాలు మరియు పిండి పూర్తిగా ఇమురుకుంటాయి. ఇందులో అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి, ఎందుకంటే క్యాబేజ్లో చాలా మాయిశ్చర్ ఉంటుంది. ఆ క్యాబేజ్లో ఉన్న తడే మనం పిండి మరియు మసాలాలు కలుపుకోవడానికి పూర్తిగా సరిపోతుంది. ఇలా పిండిని 70% తడిలా 30% పొడిలా కలుపుకోవాలి. కలుపుకున్న క్యాబేజ్ స్టఫింగ్ను ఇలా వేడి నూనెలో కొద్ది కొద్దిగా ఉల్లి పకోడాలాగే నెమ్మదిగా వేసుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించారంటే క్యాబేజ్లో ఉన్న చెమ్మ పూర్తిగా ఇమిరిపోయి క్రిస్పీగా 5 నుంచి 10 నిమిషాలలోపు తయారవుతుంది. ఇలా తయారైన క్యాబేజీని ఒక సర్వింగ్ ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజ్ పకోడీ రెడీ అయింది. నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కమెంట్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి టేస్టీ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో, అవి కూడా ఒకసారి చూసేయండి.